పిల్లలందరికీ హాయ్, పెద్దలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రంథి వ్లాగ్స్. నీతి కథలు, జానపద కథలలో మరొక మంచి కథ. చిన్న మాట పెద్ద ప్రమాదం. ఒక ప్రశాంతమైన గ్రామంలో మల్లయ్య అనే ఒక రైతు, అతనికి ఒక ఫారం ఉండేది. ఆ ఫారంలో ఆవులు, మేకలు, కుందేళ్ళు, ఇంకా ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం రోజంతా బండిలాగుతూ ఎప్పుడూ ఆగకుండా నమ్మకంగా పనిచేసేది. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. రోజంతా పనిచేసిన గుర్రం సాయంత్రం తన షెడ్డుకి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయింది. అది నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ ఇలా అనుకుంది, ఇలా ఎంతకాలం? నాకు కూడా కొంచెం విశ్రాంతి కావాలి. రేపు కొంచెం పని తగ్గించుకోవాలి. అంతలో ఒక చురుకైన పిల్లి అక్కడికి వచ్చింది. ఆ పిల్లికి చాలా మాట్లాడే స్వభావం. పిల్లికి ఇతరుల విషయాలు తెలుసుకోవడం, చెప్పడం అంటే చాలా ఇష్టం. పిల్లి అడిగింది, ఏమైంది గుర్రం అన్నయ్య, చాలా అలసిపోయినట్టున్నావు? అందుకు గుర్రం అమాయకంగా తన మనసులోని మాట ఇలా చెప్పింది, నేను చాలా అలసిపోయాను. రేపు కొంచెం పని తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. ఓ అవునా అని తలూపుతూ పిల్లి అక్కడి నుండి ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, ఇది విన్నావా ఆవు? ఆ గుర్రం ఇక ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదట. యజమాని చాలా కఠినంగా ఉంటున్నాడంట. అయ్యో నిజమా అని ఆవు ఆశ్చర్యపోయింది. పశువుల పాక బయట గడ్డి మేస్తున్న ఆవుకి కొద్దిసేపటికి ఒక మేకను చూసి దానికి ఇలా చెప్పింది, నీకు తెలుసా, ఆ గుర్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తోంది. యజమాని దాన్ని బాగా బాధ పెడుతున్నాడంట. అది విని మేక కూడా ఆందోళన చెందింది. అది కాస్త అతిశయంగా గబగబా తన స్నేహితురాలు అయిన కుందేలు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, ఇలా చూడు మిత్రమా, ఇది విన్నావా? ఆ గుర్రం ఉందే, అది రేపే ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోతుందంట. యజమాని దానిని కొడతాడంట, తిండి కూడా సరిగ్గా పెట్టడంట. ఇలా మాట మారుతూ మారుతూ చిన్న విషయం పెద్ద కథ అయిపోయింది. చివరికి కుందేలు ఒక పనివాడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, మీ గుర్రానికి ఇంకో మంచి యజమాని దొరికాడట. రేపు అక్కడికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తోంది. అది విన్న పనివాడు గబగబా యజమాని దగ్గరకు పరిగెత్తాడు. అయ్యా, మీ గుర్రం తిరుగుబాటు చేస్తోంది. రేపు అన్ని జంతువులతో కలిసి పారిపోతోంది అని చెప్పాడు. యజమాని ఆ వార్త విని కోపంతో మండిపోయాడు. నేను ఇంత బాగా చూసుకుంటుంటే అది నన్నే మోసం చేస్తుందా అని ఆగ్రహించాడు. దానిని సరైన గుణపాఠం చెబితే గాని మిగిలిన వాటికి బుద్ధి రాదు అని ఆ రాత్రే గుర్రం దగ్గరికి వెళ్ళి కోపంతో ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ అమాయక గుర్రం ఏమీ తెలియక నిశ్శబ్దంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ కథలో గుర్రం చేసిన తప్పు పంచుకోవడం కాదు, తప్పు వ్యక్తితో నమ్మడం. ఒక చిన్న మాట ఎలా తిరిగిందో గమనించండి. గుర్రం నాకు విశ్రాంతి కావాలి, పిల్లి గుర్రం వెళ్ళిపోవాలనుకుంటోంది. ఆవు యజమాని కొడతాడు, అన్నం పెట్టడు. మేక ఎక్కువ పని చేయిస్తున్నాడు, తిండి పెట్టడు. కుందేలు కొత్త యజమాని దగ్గరికి వెళ్ళిపోతోంది. అంటే ఒక చిన్న మాట గాసిప్ గేమ్లా పెరిగి పూర్తిగా వేరే అర్థం అయ్యింది. చివరికి అది గుర్రం చావుకి కారణమయ్యింది. మరుసటి రోజు అన్ని జంతువులు మౌనంగా నిలబడ్డాయి. వాళ్లలో కొందరికి నిజమర్థమైంది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఈ కథ నుండి అసలు నేర్చుకోవాల్సిన పాఠం, ప్రతి ఒక్కరూ మన మనసు అర్థం చేసుకోలేరు. కొంతమంది వక్రీకరిస్తారు. గాసిప్ చాలా ప్రమాదకరం. కానీ అదే సమయంలో మొత్తం ప్రపంచాన్ని అనుమానించడం కూడా మంచిది కాదు. మనకు నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఒక స్నేహితుడో, కుటుంబ సభ్యుడో లేదా గురువో. సరైన బ్యాలెన్స్. ఎవరికైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి, ఆ వ్యక్తి నా మాటను కాపాడుతాడా లేక మార్చేస్తాడా?
మీ సమస్యలు దాచుకోవడం కాదు, సరైన వ్యక్తితో పంచుకోవడం నేర్చుకోవడం ముఖ్యం. అలా పంచుకుంటే బాధ సగమవుతుంది, ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ కథను నాకు ఒక మంచి స్నేహితురాలు షేర్ చేసింది మీ అందరికీ అందించమని. మంచి కథ కదా. చాలాసేపు ఆలోచించిన తరువాత నేను ఈ కథకు చిన్న మాట పెద్ద ప్రమాదం అని పేరు పెట్టాను. టైటిల్ ఇది కాక ఇంకేమైనా బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? నాకొక అనుభవం ఉంది. మీరు కూడా ఇలాంటి ఒక కథ అందరితో షేర్ చేసుకోవాలంటే కామెంట్లో పెట్టండి. ఈ కథ మీకు బాగా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి జానపద నీతి కథతో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి. మీ అమ్ములు. జై హింద్.